హలో మీడియా బంగారం డీనో అన్న ఈరోజు మీకు ఒక ఫైన్ ఆటోమొబైల్ ప్రెజెంట్ చేయబోతున్నాడు. అది ఎంజీ వారి విండ్సర్ ప్రో. ADAS level 2 diamond cut alloy wheels, electric tailgate, dual tone interior, large of 52.9 kilowatt battery pack, offering 449 kilometers IDC range. Pro safety, pro performance, pro range, pro efficiency, pro comfort and pro convenience అని చెప్పొచ్చు. ఇక్కడ radar అనేది కనిపిస్తుంది. All 4 disc brakes ఉన్నాయి. 18-inch wheels అండి. సైడ్ నుంచి చూడడానికి కొంచెం massive గానే కనిపిస్తుంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇంటిగ్రేట్ అయిపోతాయి అన్నమాట. డోర్ లోపలికి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. షార్క్ ఫిన్ యాంటెన్నా ఇవ్వలేదు. మ్యూజిక్ సౌండ్ అయితే అదిరిపోయింది. అండ్ 9 స్పీకర్ సిస్టమ్, 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ అండ్ 1 సబ్ వూఫర్ వస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ సరిగ్గా క్యాచ్ చేయట్లేదు. వెనకల్ లైటింగ్ చాలా చాలా చక్కగా ఉంది. దీంట్లో మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ చాలా ఆక్వర్డ్ పొజిషన్ లో ఇచ్చారు. చాలా మందికి కొంచెం ఇబ్బంది కలిగించచ్చు. ఇది ఇంటీరియర్ అండి. మనకి ఇలాంటి స్పీడో కన్సోల్ వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఇక్కడ 72% బ్యాటరీ, 305 కిలోమీటర్స్ రేంజ్, ఇంచుమించు 410, 420 వరకు మీరు రియల్ వరల్డ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంజీ వెహికల్స్ లో, ఈవీస్ లో వాళ్ళు క్లెయిమ్ చేసే రేంజ్ కి చాలా దగ్గరలో ఉంటుంది ట్రూ రేంజ్. అంటే వాళ్ళు 450 కిలోమీటర్స్ అంటే మన ట్రూ రేంజ్ ఆల్మోస్ట్ 420, 430 వచ్చేస్తుంది. 15.6 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. డాష్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్పేస్ చాలా ఉందండి. కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి ఇట్ సైడ్. స్టీరింగ్ వీల్ లో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అసైన్ చేసుకోవచ్చు. సన్ షేడ్ ఫుల్లీ ఓపెన్ క్లోజ్ అయ్యి చూడండి. గ్లాస్ రూఫ్, స్కై ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. సన్ రూఫ్ కాదు, గ్లాస్ రూఫ్ మాత్రమే. సో ఇది ఓపెన్ కాదు, మీకు ఎలక్ట్రానిక్ టైల్ గేట్ ఓపెనింగ్. ఇక్కడ 3 కప్ హోల్డర్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడనే ఉంది. కన్సీల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది. దీని కింద కూడా మనకి టైప్ ఏ, టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు. గ్లవ్ బాక్స్ మంచిగా ఉంది. స్పీకర్ బాగుంది. డోర్ హ్యాండిల్స్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉన్నాయి. ఏరో లౌంజ్ సీటింగ్ అన్నారు. అండ్ సీటింగ్ బాగానే ఉంది, కానీ ఇంకా కంఫర్ట్ అనేది మాక్సిమైజ్ చేసి ఉండొచ్చు. కొంచెం గట్టిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా నాకు ఓకే అనిపిస్తుంది. అంత కాసు ఉన్నట్టు అనిపిస్తలేదు. ఇంకా బెటర్ ఉంటే బాగుండేదని నా ఒక అభిప్రాయం. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 186 mm. దీనికి పవర్డ్ సీట్, డ్రైవర్ సీట్ వచ్చింది. దానికి పవర్ అడ్జస్ట్మెంట్ రాలేదు. అది మాన్యువల్ అడ్జస్ట్ చేయాలి. వెనకాల చూసినట్లయితే మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్ ఉంది. కూర్చున్నప్పుడు చాలా అంటే చాలా లెగ్ రూమ్ ఉంది. మోర్ దెన్ సఫిషియంట్ హెడ్ రూమ్ కూడా ఉంది. అసలు గ్లాస్ రూఫ్ అసలు అదిరిపోయింది కదా. డాష్ కూడా చూడండి ఇక్కడ నుంచి ఎంత ప్రీమియం గా అనిపిస్తుందో. డెడికేటెడ్ 3 హెడ్ రెస్ట్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో దీనిలో లార్జర్ 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనేది వస్తుంది. ప్రిస్మాటిక్ సెల్ టెక్నాలజీతో పాటు వస్తుంది. 3-fold అడ్వాంటేజ్. ఎనర్జీ డెన్సిటీ అంటే మాక్సిమం రేంజ్ దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బ్యాటరీ నుంచి. బ్యాటరీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది when compared to cylindrical cell. Better thermal management. మనకి prismatic cell offers better thermal management. సో ఓవర్ హీటింగ్ అనేది ఉండదు. స్పేస్ అంటే కాంపాక్ట్ డిజైన్ అనేది ఈ ప్రిస్మాటిక్ సెల్ తో మనకి మాక్సిమం కెపాసిటీ చిన్న కాంపాక్ట్ సైజ్ లో వాళ్ళు చేసేస్తారు. దానివల్ల మనకి రేంజ్ అనేది పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ప్రైస్ చూసినట్లయితే 13.10 lakhs మనకి స్టార్టింగ్ బ్యాటరీ యాజ్ సర్వీస్ గా మీరు తీసుకుంటే. మీరు వెహికల్ కి మాత్రమే పే చేస్తారు. బ్యాటరీకి మీరు మంత్లీ బిల్ పే చేస్తారు. ఎట్లయితే పోస్ట్ పెయిడ్ బిల్ వస్తుందో, మీరు ఎంత బ్యాటరీ యూజ్ చేస్తే అంత బిల్ మీరు పే చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ వస్తుంది. లేదు నాకు మొత్తం ప్యాకేజ్ కావాలి యాజ్ ఇట్ ఈస్, నాకు మళ్ళీ నేను మంత్లీ ఏం పే చేయనంటే 18.10 lakh ఫుల్ వెహికల్ కి కాస్ట్ అండి, ఎక్స్ షోరూమ్ కాస్ట్.